ఒక జత పందికి 3 పిల్లలున్నాయి. ఆ 3 పిల్లలను తల్లి పంది, తండ్రి పంది బాగా పెంచి మూడింటిని పెద్ద చేశాయి. తల్లి, తండ్రి తమ పిల్లల్ని చూసి, పిల్లలారా, మీరు పనిచేసి సొంతగా జీవించడానికి ఎదిగి ఉన్నారు. ఇప్పటి నుండి మేము విశ్రాంతి తీసుకోవచ్చు. మీరు వెళ్ళి ఒక్కొక్కరు ఇల్లు కట్టండి. మేము నెలకు మీలో ఒకరి వద్ద ఉంటూ మా జీవిత చివరి దినాలను గడపాలని అనుకుంటున్నాం. మేము చెప్పినట్టుగా మీరు చేస్తారా అని అడిగారు. ఈ మాట విన్న పంది పిల్లలు తమ తమ సామర్థ్యాన్ని బట్టి మంచి స్థలాన్ని ఎంచుకొని అందమైన ఇల్లు కట్టి ముగించాయి. మొదటిగా పెద్ద పందిపిల్ల ఇంటికి తల్లి మరియు తండ్రి పంది వెళ్లారు. పెద్ద పందిపిల్ల సముద్రానికి వెళ్లి ఉప్పు సేకరించి అందమైన ఇల్లు కట్టింది. ఆ ఇల్లు చూడడానికి తెల్లగా, అందంగా కనిపించింది. తల్లి పంది, తండ్రి పంది లోపలికి వెళ్లి చూసి, ఆహా, గోడలు, పిల్లర్లు, నేల అన్నీ తెల్లగా వెండి భవనంలాగా ఉందని మెచ్చుకున్నారు. 1 నెల ఎలా గడిచిపోయిందో తల్లిదండ్రులకు తెలియలేదు. తర్వాత 2వ పందిపిల్ల గడ్డి సేకరించి తన ఇంటిని అందంగా నిర్మించింది. దూరం నుండి చూస్తే ఇంటిపై ఎండపడి దగదగ మెరుస్తూ బంగారంలాగా కనిపించింది. ఇంటిలో ఎక్కడ చూసినా పసుపు రంగు గడ్డి, మంచి సువాసన చూసి, ఆహా, ఇది బంగారమైన ఇల్లు అని తండ్రి పంది తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. తర్వాత చివరి పందిపిల్ల కట్టిన ఇల్లు చూసి తల్లిదండ్రులకు సంతోషం కలగలేదు. ఎందుకంటే అది రాయితో కట్టిన ఇల్లు, నల్లగా, ఎటువంటి అందం లేకుండా కట్టినది. ఆ ఇల్లు బాగాలేదని ఆడపందిని మగపంది లాక్కొని వెళ్ళిపోయింది. వెంటనే వర్షం వచ్చింది. వర్షానికి వెండి భవనంలా కనిపించిన ఉప్పు ఇల్లు వానకి కరిగిపోయింది. సాయంకాలం వీచిన గాలికి బంగారు గడ్డి భవనం పైకెగిరింది. అన్ని పందులు నివాసాలు కోల్పోయి రాతి ఇంటికి బయలుదేరాయి. ఆడంబరాలు, అందం ఒకరోజు నాశనమవుతాయి. అందం లేకపోయినా జ్ఞానంతో చేసిన పని ప్రయోజనకరంగా మారుతుంది. మరి మనము కూడా మన పనిని జ్ఞానంతో చేద్దామా?